ఏపీ డిఎస్సి 2024 అభ్యర్థులకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో నిన్న గవర్నమెంట్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళు పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేశారనమాట. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము, ఇన్ని పోస్టులకు రిలీజ్ చేస్తామని చెప్పేసి. దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు వాళ్ళు ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి. సో చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అది. నేను ఈ వీడియోలో మీకు ఆ డెసిషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా మనకు ఒక 3 పాయింట్స్ అయితే ఉంటాయి. నంబర్ ఆఫ్ పోస్టుల గురించి, అలాగే ఏజ్ గురించి, తర్వాత మళ్ళీ పాత విధానమే అమలు. సో ఇది ఏంటనేది నేను మీకు చెప్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. కాబట్టి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, ఎవరైతే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫేస్బుక్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేయండి. ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ ఎప్పటికప్పుడు మీరు లేట్ చేయకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక చిన్న లైక్ ఈ వీడియోకి, సో దట్ నేను అంటే మంచి వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకేనా? ఎస్. సో ఇంకో విషయానికి వస్తే కనుక మెయిన్గా 3 పాయింట్స్ ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్ గురించి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టులు అనమాట. సో ఎక్కువ పోస్టులు ఉన్నా సరే గవర్నమెంట్ 6100 పోస్టులు ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారు. సో అదొక ఫస్ట్ పాయింట్. దీని గురించి మీరు కామెంట్ సెషన్లో షేర్ చేసుకోవచ్చు. ఇవి పోస్ట్ సరిపోతాయా, తక్కువ, ఎక్కువ, ఓకే, మీ అభిప్రాయం అనమాట. ఓకేనా? 6100 పోస్టులు నోటిఫికేషన్ వస్తుంది. 185 సెంటర్స్లో 15 days పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అదొక ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏజ్ లిమిట్ గురించి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 42 yearsకి మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే కనుక, ఎస్సీ ఎస్టీ ఈ విధంగా ఉంటే కనుక, బీసీ ఈ విధంగా రిజర్వేషన్ ఉంటే కనుక మీకు ఏజ్లో కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఉంటుంది. అంటే ఇంతకుముందు మ్యాక్సిమం 42 చెప్పాను కాబట్టి 42 + 5 47 ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్టీ ఎస్టీ వాళ్ళు. అదొక సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ పాత విధానమే అమలు అని చెప్పేసి. ఏంటంటే అప్రెంటిస్ విధానం అనేది మళ్ళీ తీసుకొచ్చారు. అప్రెంటిస్ విధానం అనేది మళ్ళీ ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది అనమాట. ఓకే, అంటే మీకు జాబ్ వచ్చిన ఒక 2 years పాటు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. మీకు జాబ్ వచ్చిన తర్వాత ఒక 2 years పాటు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో ఎటువంటి పిఎస్కేలు అయితే అమలు చేయరు. ఓకే, సో యాక్చువల్గా 2010లో ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది క్యాన్సిల్ చేశారనమాట. 2010లో ఈ ప్రొబేషన్ పీరియడ్ అయితే క్యాన్సిల్ చేస్తారు. కానీ మళ్ళీ ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తామని అనౌన్స్మెంట్ చేసింది. సో దీని ప్రకారంగా లాస్ట్ 2010 అప్పుడు ఎస్జిటి వాళ్ళకైతే కనుక 1200 పేమెంట్ చేసేవాళ్ళు, వాళ్ళకు పే స్కేల్ లేదు కాబట్టి. అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 1500 పేమెంట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఎంత పేమెంట్ చేస్తారు ఏంటి అనేది గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయాలి. సో ఇది థర్డ్ పాయింట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీని గురించి మీరు మీ ఒపీనియన్స్ అనేది షేర్ చేసుకోవచ్చు కామెంట్ సెషన్లో. మళ్ళీ పాత విధానం అమలు అంటే అప్రెంటిస్ విధానం మళ్ళీ తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ 2 years అయితే మనకు ఎటువంటి పే స్కేల్ అయితే ఉండదు. సో అది మెయిన్ పాయింట్ అంటే, సింపుల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ.